ఎప్పుడైనా గమనించారా, ప్రభుత్వాలు ఎందుకు అన్లిమిటెడ్ డబ్బు ప్రింట్ చేయడం లేదు? దీని సమాధానాన్ని మనం ఒక పిజ్జా ద్వారా చూసుకుందాం. ఇది ఒక పిజ్జా, దాన్ని 4 స్లైసులుగా కట్ చేయడం జరిగింది. ఇప్పుడు అదే పిజ్జాను 8 స్లైసులుగా కట్ చేస్తే మీరు 4 స్లైసుల బదులు 8 స్లైసులు తినవచ్చు. మరి ఇదిని 14 స్లైసులుగా చేస్తే మీరు 8 స్లైసుల బదులు 14 స్లైసులు తింటారు కదా. కానీ ఇక్కడ ఏమైంది అంటే 4 స్లైసుల బదులు మీరు 8 లేదా 14 స్లైసులు తిన్నా మీ కడుపు ఎక్కువ నింపబడుతుందా? కాదు కదా. ఎందుకంటే స్లైసుల సంఖ్య పెరిగినా ఒక్కో స్లైస్ సైజు చిన్నదయ్యింది. అదే విధంగా డబ్బు ఎక్కువగా ప్రింట్ చేసినా దాని విలువ తగ్గిపోతుంది. ముద్రణ పెంచితే నోట్ల సంఖ్య ఎక్కువ అవుతుందేమో, కానీ ఒక్కొక్క నోట్ విలువ తగ్గిపోతుంది. దాంతోగా ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అందుకే ఎక్కువ ఆకలి తీర్చాలంటే ఎక్కువ స్లైసులు కాదు, ఒక పెద్ద పిజ్జా కావాలి. అదే విధంగా మరింత ధనవంతులు కావాలంటే అదనపు నోట్ల కాదు, మంచి ఆర్థిక వృద్ధి అవసరం.